దేవి డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ బండ్లగూడ జాగీర్ ఏప్రిల్ 1 రవీంద్ర భారత్ వేదికగా నిర్వహించిన 179వ త్యాగరాజ ఆరాధన ఉత్సవంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో అకాడమీ విద్యార్థులు సమూహ నృత్యాలు మరియు ఏకల నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా గురువు శరణ్య కాసా ఆధ్వర్యంలో విద్యార్థులు అద్భుత ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను ప్రశంసలు పొందారు. నేను దేవి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ అనే సంస్థను 10 ఏళ్ల కింద స్థాపించాను. ఈ రోజు రవీంద్ర భారతిలో ఏప్రిల్ 1 నాడు సద్గురు త్యాగరాజ స్వామి వారి 179th దివ్య ఆరాధనలో నా 20 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. నాతో తరఫున ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ స్టూడెంట్స్ ఇక్కడ ఎలాంటి పర్ఫార్మెన్స్? మా స్టూడెంట్స్ ఈరోజు అంబా పరాకు అన్న కూచిపూడి ప్రదర్శన, అది కూచిపూడి ప్రార్థన ఉంది. అంబా పరాకు, పుష్పాంజలి, నెక్స్ట్ మనకి పలుకే బంగారం అయిన బాహిరామ ప్రభు రామాయణ శబ్దము, తర్వాత నేను ఆనంద తాండవ మానేశివుడు అని రాగమాలికలో ఆదిత్యాన్ని పర్ఫార్మెన్స్ చేస్తాను. మీ దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్? మా దాంట్లో 40 మంది పైన స్టూడెంట్స్ ఉన్నారండి. ఈ రోజు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడానికి 22 మంది వచ్చారు. మేడం, మీ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంటారు? కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతము, ఇన్స్ట్రుమెంట్ వీణ ఇవన్నీ ఇస్తాము. కానీ ప్రెసెంట్ కూచిపూడి మీద ఎక్కువ దృష్టి పెడతాము. మాది సన్ సిటీ బండ్లగూడ జాగీర్. ఎన్ని సంవత్సరాలు మేడం మీ ఇన్స్టిట్యూట్ స్థాపించి 10 ఏళ్ల పైన అవుతుంది. 2014 ఆ టైంలో స్టార్ట్ చేసాము. నేను నేర్చుకోవడం నా 5వ ఏట. నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కూచిపూడిలో. మీ ఇన్స్టిట్యూట్ పేరు మేడం? దేవి డాన్స్ మ్యూజిక్ అకాడమీ. ఇప్పటివరకు మీ కెరీర్ లో ఎంతమంది శిష్యులు మీరు తయారు చేశారు? నేను నా కెరియర్ లో ఒక 50-60 మంది చేశాను. ఇంకా నా చాలా చిన్న వయసు, నాకు 33 సంవత్సరాలు. నేను ఇంకా చాలా ప్రదర్శనలు చేయాలని చెప్పి అందుకే కూచిపూడి నాకు వీలైనంత వరకు, నాకు ఒప్పుకున్నంత వరకు ఫస్ట్ కూచిపూడి చేయాలని కోరుకుంటున్నాను. 45 ఏళ్ల తర్వాత కచేరీ స్టార్ట్ చేస్తాను. అప్పుడు చేయలేదు. రంగప్రవేశం చేశారు. రంగప్రవేశం చేశాను. నా 8వ ఏట రంగప్రవేశం అయిపోయింది. నా గురువుగారు వచ్చి ఫస్ట్ నాకు నృత్యం చేశారు. పిల్లలకి అవుతుంది, ఇంకా శిక్షణ చేసుకుంటారు. రంగప్రవేశం చేసే అంత స్టాండర్డ్ వాళ్ళకి నాలే ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళ శిక్షణ తీసుకున్న తర్వాత రంగప్రవేశం, అరంగేట్రం లాంటివి చేయిస్తారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మీ స్టూడెంట్స్ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళ స్టూడెంట్స్? మీ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఏం చెప్పాలంటే దీంట్లో అంతా టీం వర్క్, పేరెంట్స్ ఓపిక, పేరెంట్స్ యొక్క సపోర్ట్, అలాగే పిల్లలు వాళ్ళ ఓపిక, అదంతా కూడా ఇంక్లూడ్ ఉంటుంది. ఈ క్రెడిట్ నేను ఒక్కదాన్ని తీసుకోవాలనుకోవట్లేదు. ఖచ్చితంగా పేరెంట్స్, స్టూడెంట్స్ అందరి కృషి దీంట్లో ఉంది. వీళ్ళ సపోర్ట్ అయితే నేను చేయలేదు. మీ ట్రైనింగ్ బ్రాంచెస్ ఫ్యూచర్ లో పెట్టాలనుకుంటున్నా? ఇప్పుడు ఆఫ్లైన్ అనేది 2 విధాలుగా. ఆన్లైన్ లో కూడా నేను శిక్షణ ఇస్తున్నాను. ప్రతి దేశంలో వాళ్ళు పిల్లలు తీసుకుంటున్నారు శిక్షణ. బ్రాంచెస్ అనేది నేను ఖచ్చితంగా స్ప్రెడ్ చేస్తాను. ఇప్పుడు సన్సిటీ మా ఏరియాలోనే ఇంకా 2-3 ప్లేసెస్ లో స్టార్ట్ చేసాము. ఆల్రెడీ బ్రాంచెస్ రన్ అవుతున్నాయి. ఇయర్ నుంచి స్టార్ట్ చేసాము. రవీంద్ర భారత్ లాంటి ప్రతిష్టాత్మక నా స్టూడెంట్స్ చేయడం మొట్టమొదటిసారి. నేను కొంచెం నేర్చుకున్నప్పటి నుంచి అదంతా కూడా ముందు చేశాను. కానీ నా స్టూడెంట్ కి అవకాశం వచ్చి మీరు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చేశారు, చాలా బాగా చేశారు. మేడం, మీరు మీకు శిష్యులు ఎన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చుంటారు? ఇప్పుడు నేను అక్కడ బండ్లగూడ జాగీర్లో స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నా శిష్యుడు తరఫున ఒక 8-9 పర్ఫార్మెన్సెస్ శిష్యుడు చేస్తున్నారు. నేను కొన్ని 100 మేడం, లాస్ట్ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజేషన్ ప్లస్ మీరు పేరెంట్స్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తానండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలంటే చాలా కష్టం కూడుకొని ఉంటుంది. బ్యాక్ స్టేజ్ లో కానీ, ఆర్గనైజర్స్ కానీ చాలా విషయాల్లో వాళ్ళు చాలా ఓపికగా చేయాలి. దీనికి ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే చాలా కష్టము. నేను పేరెంట్స్ కి ఈ సందర్భంగా చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రోత్సాహం ఉంటేనే మీ పిల్లలు కూడా చాలా నేర్చుకుంటారు. డాన్స్ అనేది ఓన్లీ డాన్స్ చేసుకోవడం శిక్షణ మాత్రమే కాదు. ఈ డాన్స్ ద్వారా మాకు ఓపిక, సమయస్ఫూర్తి, క్యారెక్టర్ బిల్డింగ్ చాలా విషయాల్లో మాకు తెలుస్తుంది. టైం మేనేజ్మెంట్, ఇవన్నీ డాన్స్ తో మనం ప్యారల్ గా పిల్లలు నేర్చుకుంటారు. ముందు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఉన్నంత క్యాపబిలిటీ ఇదంతా కానీ ఇప్పుడు బాగా పెరిగింది. వీళ్ళే నాకు చెప్తా ఉంటారు, మ్యామ్ ఇట్స్ ఓకే, మనకు కొంచెం లేట్ అయినా పర్లేదు. అది ఆ టైప్ ఆఫ్ బిల్డింగ్ పిల్లల్లో రావడం నాకు చాలా సంతోషం.